ఆంధ్ర బ్యాంక్‌కి చెందిన సెల్ఫీ బ్యాంకింగ్ అంటే ఏమిటి? సెల్ఫీ బ్యాంకింగ్ ఎలా ఉపయోగించాలి? ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్ర బ్యాంక్ సెల్ఫీ బ్యాంకింగ్ అనేది ఒక మొబైల్ యాప్. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఖాతా తెరవడానికి అవసరమైన సమాచారం అంటే ఆధార్, పాన్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చేసి ఒక రిఫరెన్స్ నంబర్ పొంది అది తీసుకుని ఆయా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళితే ఖాతా తెరవడం సులభం అయిపోతుందన్నమాట. ఇది దేశీయ వినియోగదారులకే ప్రత్యేకించింది. అంటే భారతదేశంలో నివాసం ఉండే వారి కోసం మాత్రమే ప్రత్యేకించి ఆహ్, ఇచ్చిన ఖాతా తెరవడానికి ఇచ్చిన సదుపాయం అన్నమాట. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే అని ఒక బటన్ ఉంటుంది. ఆ యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఆంధ్ర బ్యాంక్ సెల్ఫీ బ్యాంకింగ్ అని సెర్చ్ చేస్తే సెల్ఫీ బ్యాంకింగ్ యాప్ ఐకాన్ వస్తుంది. దాని మీద డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ బటన్ నొక్కి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్‌లో ఆంధ్ర బ్యాంక్ సెల్ఫీ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఆధార్ మరియు పాన్ కార్డ్ వివరాలు అందుబాటులో ఉంచుకోండి. అప్పుడు కంటిన్యూ బటన్ నొక్కండి అని వస్తుంది. మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలని ఒరిజినల్స్‌ని దగ్గర ఉంచుకొని కంటిన్యూ బటన్‌ని నొక్కండి. ముందుగా వచ్చే స్క్రీన్‌లో మీ మొబైల్ నంబర్‌ని సబ్మిట్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. మీ మొబైల్ నంబర్ ఇచ్చారు కదా! ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ నంబర్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. ఒకవేళ మీకు ఓటీపీ రిసీవ్ చేసుకోలేదు అనుకుంటే లేదా ఓటీపీ తిరిగి పొందాలనుకుంటే రీజనరేట్ ఓటీపీ అనే బటన్ నొక్కితే తిరిగి మళ్ళీ ఓటీపీ మీ మొబైల్ ఫోన్‌లో వస్తుంది. ఆ ఓటీపీని ఆ వన్ టైమ్ పాస్వర్డ్‌ని ఇక్కడ టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి. ఇక ఈ స్క్రీన్‌లో మీ రాష్ట్రం, మీ నగరం, మీరు కావాలనుకుంటున్న ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మీ ఫోన్ ద్వారా సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్ చేయడం. అంటే మీ ఫోటో తీసుకుని అప్‌లోడ్ చేయాలి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అందుబాటులో ఉంచుకోండి అని మనకి చెప్పడం జరిగింది కదా! ఇప్పుడు మీ ఆధార్ కార్డ్‌ని అందు మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ని కూడా స్కాన్ చేసి అంటే మీ ఫోన్ ద్వారా ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. ఆధార్ తర్వాత పాన్ కార్డ్‌ని సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్‌ని కూడా అదే విధంగా స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. మీ సెల్ఫీ అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీకే ప్రత్యేకించిన ఒక యూనిక్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకుని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీ ఒరిజినల్ పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు తీసుకుని మీరు ఎంచుకున్న ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించాలి.